విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యాశాఖ అంటే ముఖ్యమంత్రి గారి కొడుకు, డిఫాక్టో ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి ఏలుబడిలో ఉన్నటువంటి విద్యాశాఖలో జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అదనంగా మరో కొన్ని పోస్టులు చేర్చి 16,000 పైసలకు టీచర్ పోస్టులు మెగా డిఎస్సి భారతదేశంలో ఎంతవరకు ఎవడో ఇట్లా తీసుకోలేదు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కుతుంది. 16,000 టీచర్ పోస్టులను మేము రిక్రూట్ చేశాం అని చెప్పి గొప్పగా డప్పాలు కొట్టుకుని ఈ ప్రభుత్వం తీరా ఉద్యోగాలు వచ్చి అన్నీ అయిన తర్వాత ఇవాళ మెల్లగా చూస్తే దాని నిండా రంధ్రాలే, దాని నిండా తప్పులే. మెగా డిఎస్సి అలా దగా డిఎస్సి అని ఇవాళ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితికి వచ్చేసింది. అంతా గుట్టు. ఈ ప్రభుత్వంలో అన్నీ పారదర్శకం అని చెప్తారు, అంతా గుట్టే. ఈ డిఎస్సిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆఖరికి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి టీచర్ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి డిఎస్సి ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారి పేర్లు, వారి మార్కులు, వారి ర్యాంకుతో సహా లిస్టులు కట్టాల్సినటువంటి సాంప్రదాయం ఉంటే, బాధ్యత ఉంటే ఎక్కడ ఏ జిల్లా కలెక్టరేట్లో కూడా ఎక్కడా కూడా మెరిట్ లిస్ట్ ఇంతవరకు కట్టనటువంటి పరిస్థితి. కట్టకుండా బొంకుతున్నారు. ఆన్లైన్లో పెట్టాం చూసుకోండి, ఆన్లైన్లో పెట్టామంటారు. ఆన్లైన్లో పెట్టాం చూసుకోండి అన్న తేపకి ప్రతిసారి ఆ లిస్టు మారిపోతూ ఉంటుంది. ఇప్పటికి 3 రకాల లిస్టులు పెట్టారని చెప్పని డిఎస్సి రాసిన అభ్యర్థులు చెప్తున్నారు. అయ్యా, ఎంత పాప ప్రభుత్వం అంటే, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఆన్లైన్లో చూసుకోమన్న ప్రతిసారి కూడా లిస్టులు మారిపోతున్నాయండి అని చెప్తారు. దాంట్లో ఎంత కాంప్లెక్స్గా అంటే సంక్లిష్టంగా ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్లో పెట్టేది ఎందుకు? అత్యంత పారదర్శకంగా, చదువు పెద్దగా రానివాడికి కూడా చూసుకుంటే అర్థమయ్యే పరిస్థితిలో ఉండాలి. అంటే డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు కాదు, పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు ఎవడు చూసినా కూడా అర్థమయ్యే పరిస్థితులు ఉండాలి. మా పిల్లోడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మా మనవరాలకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ ర్యాంక్ వచ్చింది, ఏ క్యాస్ట్ ఏ కేటగిరీలో మా వాడికి పోయింది, సీటు తన్నింది, ఉద్యోగం తన్నింది, ఎందుకు ఉద్యోగం వచ్చింది, ఎవడికి అర్థం కాదు. అంటే ఇది ఎట్లా ఉందంటే, భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఒక చట్టం ఉంది. అసలు మామూలు దాంట్లో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు కూడా ఆ చట్టం తెలియదు. జిఎస్టీ చట్టం అనేది ఎంత కాంప్లెక్స్గా ఉంటుందంటే, ఎంత సంక్లిష్టంగా ఉంటుందంటే ఆడిటర్లకు అర్థం కాదు, దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు అర్థం కాదు. అట్లాగే డిఎస్సి కూడా లోకేష్ నాయుడు గారికి తప్పితే అసలు ఎవరికి అర్థం కాదు. ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా అర్థం కాదు. ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా డిఎస్సి గురించి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, నిన్న కాక మొన్న ఒక విలేకరు గారు ఇద్దరు విలేకరులు అడిగారు, ఏమండి స్పోర్ట్స్ కోటా ఏంటని. అది నాకు తెలియదు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అంటాడు. రిక్రూట్మెంట్ ఏమో విద్యాశాఖ అధికారి చేశారు, విద్యాశాఖ డిపార్ట్మెంట్ చేసింది. దాని ముఖ్య అధికారి అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు స్పోర్ట్స్ కోటా నాకు తెలియదు, అక్కడికి వెళ్ళమంటున్నాడు. చూడండి, అంటే జిఎస్టీ చట్టం అనేది, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్టం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ మెగా డిఎస్సి కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. ఎంత సంక్లిష్టం అంటే, ఆ విద్యాశాఖ ఉన్నతాధికారి టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆయన కూడా స్పోర్ట్స్ కోటా నాకు తెలియదు, ఆ తలుపు కొట్టండి, ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ అడగండి అంటున్నారు. అందుకనే వారి సలహా మేరకు లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారి కొడుకు లోకేష్ గారు, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారి యొక్క శాఖ ముఖ్య అధికారి సలహా మేరకు సమాచార హక్కు చట్టం కింద క్రీడల ఉన్నత శాఖ అధికారి ఐఏఎస్ ఆఫీసర్ గారి వారి ఆఫీసులో సమాచార హక్కు చట్టం కింద వారిని అప్పుడు అప్లై చేసి ఇప్పుడే రావటం జరిగింది. వారిని ఏమని అడిగామంటే, ఈ సమాచార హక్కు చట్టం కింద రసీదు కూడా పొందాం, సంతకం తీసుకుని స్టాంప్ వేయించుకుని రసీదు పొందాం. ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి యొక్క సలహా మేరకు, వారి సూచన మేరకు వెళ్ళటం జరిగింది, వెళ్ళిచ్చాం. నేను అడుగుతున్నా, ఏమడుగుతున్నాం మేము, ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్ చేసినటువంటి ఎలా అంటే 16,000 చిల్లర మందికి
16,000 పర్లేదు నేను పట్టుకుంటే ఏమవ్వదు ప్రెస్ మీట్